చెప్పండి మీరు. అమరవీరుల గురించి ఏం మాట్లాడబోతున్నారు? కవితక్క గారు 12వ తారీఖు రోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం రాష్ట్రమంతా కవితక్క జనంబాట తిరిగినప్పుడు ఉద్యమకారులందరూ కలిసి "అక్క మీతోనైతే మీకు సాధ్యం అక్క. 250 గదాల కోసం కరీంనగర్‌లో అక్క కొట్లాడింది ఫస్ట్ పోయి. మా భూమి మాకు కావాలని" చెప్పి. అదే విధంగా ఏ నాయకుడు మాట్లాడతలేడు ఉద్యమకారుల కోసం. కవితక్క గారు ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుల కోసం అనునిత్యం మాట్లాడుతూ, ప్రశ్నిస్తూ ఈరోజు కూడా అక్క ప్రెస్ మీట్ మాట్లాడితే వచ్చే బడ్జెట్‌లో 250 గజాలు గాని, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని చెప్పి గాని, కళాకారుల కోసం కూడా ఎవరు ఆలోచించలే. కళాకారుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా 5,000 వస్తున్నాయి. మీరు కూడా ఒక 5,500 సాయం చేసిర్రనుకో, ఆళ్ళ కుటుంబాలనేది బాగుపడతాయి. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు ఎంతోమంది బాధపడుతారని చెప్పి అక్కగారు ప్రతినిత్యం కొట్లాడుతుర్రు. ఇప్పుడు రాబోయే 12వ తారీఖు రోజున తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసినాం. మాలాంటి యువకులము, విద్యార్థి నాయకులము, రాష్ట్రమంతా మాకు తెలిసిన వాళ్ళందరూ వస్తుర్రు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందిగా వచ్చి ఆ సభ సక్సెస్ చేసి సభ ఉద్దేశ్యం ఏందంటే 250 గజాలు ప్రతి ఉద్యమకారునికి ఇయ్యాలి. ఇయ్యని పక్షాన మేము సెక్రటేరియట్ ముట్టడిస్తాం. ప్రతి ఒక్క కవిత గారు ఏ కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం మా విద్యార్థి పక్షాన, విద్యార్థి విభాగం పక్షాన తప్పకుండా మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలుస్తున్నాం. థాంక్ యూ. జై జాగృతి.